మనం కొన్ని రోజులు బాగానే ఉంటున్నాం, కానీ కొన్ని రోజులు మరలా ఏం చేస్తున్నాం, ఏ దారి విడిచిపెట్టి వచ్చామో మరలా అదే దారిలో మనం వెళ్ళిపోతాం. అనుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు రోజు ఎంతో చెడు జీవితంలో నుంచి నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చాడే, ఎంతో బాధ నుంచి నాకు సంతోషాన్ని ఇచ్చాడే, రోజు రోజు ఏడ్చేదాన్ని ఆ ఏడుపుని తీసి మరలా నాకు సంతోషాన్ని ఇచ్చాడు, నా బతుకు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు కదా. నేను మరలా అదే పని ఎందుకు చేస్తున్నానన్న మనసు మనకు రావాలండి. ఈరోజు నా జీవితం దేవుడు మార్చాడు కదా, మరలా అదే పని నేను ఎందుకు చేస్తున్నాను. నా జీవితంలో నేను చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాడు కదా, కానీ మరలా నేను అదే తప్పుల్లోకి నేను ఎందుకు వెళ్ళిపోతున్నానని చెప్పి మనకు ఆలోచన రావాలని మనం ఆలోచించాలి ఒకసారి. అప్పుడు ఏ తప్పు చేసామో దేవుని ఎరిగిన తర్వాత కూడా, దేవుని అర్థం చేసుకున్న తర్వాత కూడా మరలా అదే తప్పు మనం చేస్తున్నాం. మరి దేవుడు ఎందుకండి మనల్ని బ్రతికించింది చెప్పండి? ఎందుకు ఆ రోజు క్షమించింది, ఎందుకు ఆ రోజు బ్రతికించింది, ఎందుకు ఆ రోజు ఆ ఏడుపుని తీసి సంతోషాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? మనం బాగోవాలనే కదా, మన జీవితాలు బాగోవాలనే కదా, మనం బాగా ఉండాలనే కదా.